అలానే మిస్ రావు ఆపరేషన్ సింధూరు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. కొన్నేమో భారత్ సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ చౌహాన్ గారు బయట పెడితే మరికొన్నిటిని రష్యా బయట పెడుతుంది. అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయట పెడుతూ ఉన్నారు. వాస్తవంగా సీజ్ ఫైర్ ఎవరు ప్రకటించారు? ట్రంప్ ప్రకటించారా? నరేంద్ర మోడీ ప్రకటించారా? షహబాజ్ ప్రకటించారా? అంటే అమెరికా ప్రకటించిందా, ఇండియా ప్రకటించిందా, పాకిస్తాన్ ప్రకటించిందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. భారతదేశంలోని ప్రతిపక్షం కూడా అదే అడుగుతుంది, అసలు ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించారు? ఆపరేషన్ సింధూర్ 2.0 సక్సెస్ అయినటువంటి క్రమంలో పిఓకే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, ఎందుకు సడన్గా మీరు సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారు? అంటే ట్రంప్ తన ట్రూత్ అనేటువంటి ఖాతాలో ఎక్స్ వేదికగా సీజ్ ఫైర్ను ఫస్ట్ అనౌన్స్ చేశాడు. సో ట్రంప్ చెప్పిన దానికి మీరు తలొగ్గారా? ట్రంపే సీజ్ ఫైర్, రెండు దేశాల మధ్య ట్రంపే సీజ్ ఫైర్ని డిసైడ్ చేశారా అనేటువంటి చర్చ ఇప్పటి వరకు జరిగింది. కానీ వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ అనేక సందర్భాల్లో ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిశారు. భారతదేశం దాడి చేయబోతుంది, యుద్ధం చేయబోతుంది, కాబట్టి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు అనేటువంటి విషయం తాజాగా వెలుగులోకి వస్తుంది. ఆపరేషన్ సింధూర్ 1.0 9 ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేసేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతం చేసేసింది. ఆ తర్వాత ఎయిర్ బేసెస్ని మరుసటి రోజు టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా ఒక రకంగా చెప్పాలంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్ళ మీద పడ్డాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్. అప్పుడు పుతిన్ హామీ ఇవ్వలేదు, కానీ భారత్లో మీరు ఉగ్రవాదాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు, పాకిస్తాన్లో ఎందుకు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారు, మరి ఉగ్రవాదులను తయారు చేసినప్పుడు ఉగ్రవాద సమస్యలను పెంచి పోషిస్తున్నప్పుడు వాటిని నాశనం చేయాలి కదా, భారతదేశం చేస్తుంది కరెక్టే కదా అని చెప్పి గడ్డి పెట్టారట పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్కి పుతిన్. మరి సీజ్ ఫైర్ కాల్పులు విరమణ చేయించండి, భారతదేశం చేత యుద్ధాన్ని ఆపించండి అని చెప్పి షహబాజ్ పోయి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్ళ మీద పడితే, ఇంచుమించుగా కాళ్ళ మీద పడే పరిస్థితికి వస్తే అప్పుడు పుతిన్ గడ్డి పెట్టి ఉగ్రవాదాలను పోషించద్దు, ఉగ్రవాద స్థావరాలను లేకుండా చేయండి అని చెప్పి గడ్డి పెట్టి ఇండియాకి ఒక మెసేజ్ పంపించారు. ఇలాంటి పరిస్థితి ఉంది, పాకిస్తాన్ భయపడుతుంది, పాకిస్తాన్ ఉన్న ప్రజలు కూడా భయకంపితులు అవుతున్నారు, కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి పుతిన్ సందేశం పంపించాడని చెప్పి తెలుస్తుంది నరేంద్ర మోడీ గారికి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా పుతిన్ లేదా రష్యాకు సంబంధించిన విదేశాంగ విధానం కానీ విదేశాంగ మంత్రి కానీ ఎక్కడ కూడా దీన్ని డిస్క్లోజ్ చేయలేదు, బయటికి చెప్పలేదు. ఈ లోపుగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలుసుకున్నటువంటి ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వారా పాకిస్తాన్ సీజ్ ఫైర్కి ప్రయత్నిస్తుందని చెప్పి తెలుసుకున్నటువంటి ట్రంప్ ఇమీడియట్గా ఆయనే జోక్యం చేసుకొని ఆయనే ఫోన్లు చేసి ఆయనే సంప్రదించి సడన్గా ఆయన తన ట్రూత్ ఖాతాలో ట్విట్టర్ వేదికగా చేసుకొని ఎక్స్ వేదికగా చేసుకొని సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయి, సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పి ఇక యుద్ధం లేదని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. ఇది జరిగింది అనేది ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. అంటే ట్రంపే అత్యుత్సాహంగా ఈ సీజ్ ఫైర్ అనే దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ఆ ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. అంటే రెండు అగ్రరాజ్యాల మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాయి. అంటే రష్యా చేయలేదు, రష్యా దగ్గరికి స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి లేదంటే పాకిస్తాన్కు సంబంధించి విదేశాంగానికి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు వెళ్ళి ప్రాధేయపడ్డారు, భారత్ని ఆపండి, భారత దూకుడిని ఆపండి, లేదంటే పాకిస్తాన్ భారీగా నష్టపోతుంది, పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు,
దయచేసి మీరు జోక్యం చేసుకొని మీరు చెప్తే భారతదేశం వింటుంది, భారత ఆర్మీ వింటుంది, భారత ప్రధానమంత్రి వింటారు, కాబట్టి మీరు జోక్యం చేసుకొని అని చెప్పి పదే పదే పాకిస్తాన్ ప్రాధేయపడితే అప్పటికి కూడా పుతిన్ జోక్యం చేసుకోలేదు. అదే సమయంలో ట్రంప్ తలదూర్చి దీన్ని గందరగోళం చేసేసారు అనేది బయటకు వస్తుంది. దీనికి కారణం ఏంటి? ప్రధానమైనటువంటి అంశం మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటే, పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ 1.0 2.0లో ఆల్మోస్ట్ 30% నష్టపోయింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను కానీ లేదా ఇతరత్ర రక్షణ ఆయుధాలను కానీ. సో దీంతో నెక్స్ట్ స్టెప్కి వెళితే కనుక ఇంకా పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? దీని వెనుక చైనా ఉందా అని అంటే ఉండే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఇంకోటి అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఉపయోగించినటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ లేదా ఇతరత్ర మిగ్ విమానాలు కానీ ఇవన్నీ కూడా చైనా తయారు చేసినవి, అమెరికా తయారు చేసినవి. కానీ ఇండియన్ ఆర్మీ వాడినటువంటి రక్షణ ఆయుధాలన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి. అలాగే రష్యా ఇచ్చినటువంటి అణ్వాయుధాలు, రష్యా ఇచ్చినటువంటి రక్షణ ఆయుధాలు. ఈ పై చేయి నిలవడంతో భారతదేశం చైనా ఇచ్చినటువంటి ఆయుధాలు పనిచేయలేదు, అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలు పనిచేయలేదు అనేటువంటిది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. దాంతో చైనాకు వచ్చినటువంటి రక్షణ ఉత్పత్తుల ఆర్డర్స్ ప్రపంచ దేశాలు రద్దు చేసుకున్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే అమెరికా అందజేస్తున్నటువంటి రక్షణ ఆయుధాలు యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలని కొనుగోలు చేయడానికి ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కొంచెం వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రెండు దేశాలు అలర్ట్ అయిపోయి భారతదేశాన్ని కనుక నిరోధించకపోతే రాబోయేటువంటి రోజుల్లో యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఉండరు చైనా నుంచి అమెరికా నుంచి అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ట్రంప్ హడావుడిగా ఈ సీజ్ఫైర్ని కూడా తన ఖాతాలో వేసుకోవడానికి హైజాక్ చేసి రష్యా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తన ఖాతాలో వేసుకొని పదే అన్ని వేదికల మీద నుంచి ఆయన నేనే యుద్ధాన్ని ఆపాను భారత్ పాకిస్తాన్ మధ్య అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ సౌదీకి వచ్చినప్పుడు కూడా సౌదీలో కూడా ఆయన ఇదే చెప్పారు, అమెరికాలో ఇదే చెప్పారు. ఏ దేశానికి వెళ్ళినా కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపానని చెప్పి ట్రంప్ సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటంటే రష్యాకి ఆ క్రేజ్ వెళ్ళకూడదు, రష్యాకి ఆ క్రెడిట్ వెళ్ళకూడదు. ఆ ఉద్దేశంతో ట్రంప్ అగ్రెసివ్గా ఈ సీజ్ ఫైర్ని తానే ప్రకటించాను, తానే రెండు దేశాల మధ్య యుద్ధ విరమణ చేశాను అనేటువంటి ఒక హైప్ని క్రియేట్ చేసుకున్నాడు. వాస్తవం ఏంటంటే రష్యా దగ్గరికి ప్రాధాయపడటానికి వెళ్ళింది పాకిస్తాన్. సో పాకిస్తాన్ అక్కడికి వెళ్తే ప్రాధాయపడడానికి రష్యా, ఆ సమయంలో అమెరికా ఎంటర్ అయింది. ఇది వాస్తవం అని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. సో మరి రష్యాని టార్గెట్ చేసుకుని అమెరికా, భారత్ని టార్గెట్ చేసుకుని చైనా, ఈ రెండు కలిసి ఆడినటువంటి గేమ్లో ఈ ఆపరేషన్ సింధూర్ సీక్రెట్స్ అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఒకవైపేమో వాణిజ్య వారికి తెగబడ్డాయి, ఇంకొక వైపేమో రష్యాని భారత్ని టార్గెట్ చేశాయి. దీనికి కారణం ఆసియా దేశాల్లో భారతదేశం ఎదుగుతుంది అనేది చైనాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అలాగే అగ్రరాజ్యంగా తానే ఉండాలి ప్రపంచంలో అనేది అమెరికా యొక్క ఆకాంక్ష. అందుకు వ్యూహాత్మకంగా రష్యాని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఎవరికి వాళ్లే సొంతగా దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి చైనా, అమెరికా ప్రయత్నం చేసింది. వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించుకునేటువంటి క్రమంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు క్రెడిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఆలస్యంగా వస్తున్నటువంటి న్యూస్ యొక్క సారాంశం. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.